ఏకంగా 20,000 రూపాయల భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది ఏథర్ ఎనర్జీ కంపెనీ వారు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. అసలు నిజంగా ఎవరు ఊహించలేదు ఏథర్ ఎనర్జీ కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 20,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తుందని చెప్పి. ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? దీని పూర్తి వివరాలను ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. నిన్న సడన్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 20,000 రూపాయల డిస్కౌంట్ని ప్రకటించిందండి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఏథర్ 450S. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు కంపెనీ వాళ్ళు సాధారణంగా కంపెనీ నుంచి డిస్కౌంట్స్ అనేవి ఎక్కువ కనిపించవు మనకి. అది కనిపించినా 1,000, 2,000 చాలా తక్కువ డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. అది ఒకసారిగా 20,000 డిస్కౌంట్ అని చూడటానికి అది నిజమా అనిపించింది, కానీ నిజంగా వెబ్సైట్కి వెళ్తే అది నిజమే అయింది. సో వీళ్ళు 450S ఎలక్ట్రిక్ స్కూటర్ మొన్నటి వరకు 1,30,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉండేది. ఇప్పుడు 20,000 రూపాయల డిస్కౌంట్తో 1,10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. మరి ఎందుకు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్ ప్రకటించారు అంటే సంక్రాంతి కానుకగా అనుకోవాలా. ఇది ఒక కోణంలో ఆలోచించవచ్చు, ఇది ఫెస్టివల్ సీజన్ అని. రెండోది, వీళ్ళ ప్రధాన కాంపిటేటర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని నెలల క్రితం వీళ్ళు అనౌన్స్ చేశారు తమ ఓలా S1X వేరియంట్ని సడన్గా 20,000 రూపాయలు ప్రైస్ తగ్గించడం జరిగింది. 1,10,000 రూపాయలు ఉన్న ప్రైస్ని కాస్త 90,000 రూపాయలు తగ్గించారు. అప్పుడు సడన్గా ఓలా ఎలక్ట్రిక్ మరొకసారి సేల్స్లో దాని యొక్క టాప్ 1 ప్లేస్లో ఏదైతే హైయెస్ట్ సేల్స్ ఫిగర్స్ పెడుతున్నారో దాన్ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు మేబీ ఓలా ఎలక్ట్రిక్ ఆ రేంజ్లో సేల్స్ వెళ్ళడానికి కారణాన్ని తీసుకుని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా సేల్స్ ఫిగర్స్ ఏమన్నా ఫోకస్ పెట్టారని అనిపిస్తుంది. ఎప్పుడు లేనిది ఒక్కసారిగా 20,000 రూపాయలు ప్రైస్ తగ్గించడం బట్టి, పైగా ఆ 20,000 ప్రైస్ సెగ్మెంట్ తగ్గించింది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మాత్రమే. ఇంచుమించుగా బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు పోల్చుకున్నట్లయితే ఒకసారి మన ఏథర్ 450S యొక్క స్పెసిఫికేషన్ చూసుకుందామండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 కిలోవాట్ల PMSM మోటార్ సాయంతో పనిచేస్తుంది. దీని పీక్ పవర్ 5.4 కిలోవాట్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. అలానే ఇందులో 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్ పెడితే 115 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 90 కిలోమీటర్ల రియల్ రేంజ్ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఛార్జింగ్ టైం కాస్త ఎక్కువ, 7 గంటల పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయాలి. ఇది ఏథర్ 450S యొక్క స్పెసిఫికేషన్స్. అలానే వీళ్ళ డిస్ప్లే కూడా టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఇవ్వట్లేదు, బట్ మంచి లైటింగ్ ఎక్కువ ఉండే ఒక డిస్ప్లే అనేది ఇస్తున్నారు. దీన్నే మనం ఓలా S1X వేరియంట్తో కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళది 90,000 రూపాయలు, వీళ్ళది 1,10,000 రూపాయలు ప్రైజింగ్లో ఉంది. కాకపోతే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తగ్గించేశారు. ఇందులో 2.7 కిలోవాట్ల BLDC మోటార్ యూజ్ చేస్తున్నారు, హబ్ మోటారు. దానికి మనకి పీక్ పవర్ 6 కిలోవాట్లు ఇచ్చారు. స్పీడ్ కూడా 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు డిస్క్ బ్రేక్లు ఇవ్వట్లేదు, డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. అలానే అలాయ్ వీల్స్ ఇవ్వట్లేదు, స్టీల్ వీల్స్ ఇస్తున్నారు. ఏథర్ స్కూటర్లో అయితే స్టిల్ వాళ్ళు మోటార్ని ఏమీ మార్చలేదు, BLDC కింద PMSM మోటార్ ఇస్తున్నారు. బ్రేకింగ్ కూడా డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, వీల్స్ కూడా అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. సో వీళ్ళు స్కూటర్లో ప్రీమియంనెస్ని అయితే తగ్గించలేదు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. వచ్చి మనకి టచ్ స్క్రీన్ వంటి డిస్ప్లే అటువంటి డీటెయిల్స్ అనేది తగ్గించుకున్నారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళ కాస్ట్ కటింగ్ కాంపోనెంట్స్ అనేది కొన్ని కాస్ట్ కటింగ్ అనేది చేయడం జరిగింది. అందువల్ల దీనికి స్టిల్ 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కస్టమర్లు ఎవరైనా ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఇది సరైన సమయం. కారణం ఏంటంటే భారీ డిస్కౌంట్, 20,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. ఆ ప్రీమియంనెస్ని అయితే ఏమాత్రం తగ్గించలేదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కస్టమర్లు కూడా ఫీల్ అవుతున్నారు. మొన్నటి వరకు ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న కస్టమర్లు ట్విట్టర్లో కామెంట్ చేస్తున్నారు, అదేంటిది సడన్గా ఇలా తగ్గించడం, మరి మేము అంతకుముందు వరకు 20,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మరి ఇదేంటిది అని చెప్పి. మరి దానికి కూడా ఏమన్నా ఏథర్ ఎనర్జీ కంపెనీలు సొల్యూషన్ ఇస్తారో చూడాలి. బట్ ఇదైతే ఒక హఠాత్ పరిణామం అని చెప్పుకోవాలి. ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఎంత డిస్కౌంట్ అనేది కస్టమర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. కాబట్టి ఒకవేళ 450S తీసుకుందాం అనుకుని వెయిట్ చేసిన వాళ్ళకైతే ఇది మంచి టైం, ప్రైస్ ఎంత భారీగా డ్రాప్ అయింది కాబట్టి. ఇవి ఏథర్ 450S ప్రైస్ డ్రాప్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.